ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అహ్మదాబాద్లోని ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలిస్తున్నారు. ఏదైతే విమానం టేక్ ఆఫ్ అయినా కొద్ది సెకండ్స్ లోనే క్రాష్ అయిందో ఒక మెడికల్ హాస్టల్ భవనం పైన కుప్పకూలింది. ఆ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తూ ఉన్నారు. ఆ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకొని బాధితులకు అందుతున్న వైద్యం గురించి అలాగే వారిని పరామర్శించేందుకు సైతం ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఇప్పుడు అహ్మదాబాద్లో ప్రమాద స్థలం వద్ద ఉన్న మెడికల్ హాస్టల్ భవనాన్ని ప్రధాని మోదీ సందర్శిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అలాగే మరికొద్ది మంది అధికారులు సైతం ఆయన వెంట ఉన్నారు. ప్రమాదం జరిగిన వివరాలను సైతం ప్రధాని మోదీకి వారు వివరిస్తూ ఉన్నారు. నిన్న విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అక్కడ క్రాష్ అయిపోయింది. ఒక మెడికల్ హాస్టల్ భవనం పైన ఆ విమానం కుప్పకూలి పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ సమయంలో ఆ మెడికల్ హాస్టల్లో 24 మంది విద్యార్థులు మృతి చెందారు. వారంతా లంచ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భారీ పేలుడు అన్నది సంభవించింది. ఆ మంటల్లో చిక్కుకొని 24 మంది పీజీ మెడికల్ స్టూడెంట్స్ మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మరోవైపు విమానంలో ప్రమాద సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా ఒక వ్యక్తి మాత్రము ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడ్డాడు. అతను ఒక్కడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. అతనికి కూడా ప్రస్తుతం చిన్న గాయాలు కావడంతో అతనికి కూడా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. 241 మంది విమానంలో మృతి చెందారు. అలాగే హాస్టల్లో 24 మంది పీజీ మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. మొత్తం ఈ విమాన ప్రమాదంలో 265 మంది మృత్యువాత పడ్డారు. వారు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో ఆ బాధితులను పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సివిల్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించారని ఇప్పటికే ఆయన సూచించారు. నిన్నటి నుంచి కూడా ఈ ప్రమాదం సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలన్నవి అధికారులు ప్రధాని మోదీకి తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఇవాళ ఘటనా స్థలాన్ని స్వయంగా ప్రధాని మోదీ పరిశీలించేందుకు అహ్మదాబాద్కు చేరుకున్నారు. అహ్మదాబాద్లోని విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కూడా అక్కడే ఉన్న మెడికల్ హాస్టల్ భవనం వద్దకు కూడా ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఏ విధంగా జరిగింది ప్రమాదం అన్న వివరాలను అయితే అధికారులు ప్రధానికి మోదీకి వివరిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ విమాన ప్రమాదంలో కాక్పిట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇన్ఫర్మేషన్ అన్నది చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటికే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడే అనే పదాన్ని 3 సార్లు పైలట్ ఉచ్చరించినట్లు తెలుస్తోంది. మేడే అన్నది చాలా అత్యవసర క్లిష్ట సమయాల్లో మాత్రమే ఉపయోగించే ఒక పదం, అంటే ఒక డేంజర్ సైన్ అని చెప్తారు. దీంతో అంటే మేడే అనేసి వారు ఎప్పుడైతే 3 సార్లు చెప్తారో ఇటు ఏటీసీ అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై నెక్స్ట్ చేపట్టాల్సిన స్టెప్స్ ను కూడా వారు త్వరితగతిన చేపడతారు. కానీ అంత సమయం కూడా నిన్న లేకుండా పోయింది. వారు మేడియాని కాల్ ఇచ్చినప్పటికీ కూడా కొద్ది సెకండ్స్ లోనే జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయింది. నిన్న టేక్ ఆఫ్ అయిన జస్ట్ కొద్ది నిమిషాల్లోనే ఈ ఘోర విమాన ప్రమాదం అన్నది జరిగింది. మొత్తం 265 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ మంటల్లో చిక్కుకొని వారందరికీ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. వారిని బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పారు. అలాగే మెరుగైన వైద్యం అందించాలి, వారికి అండగా ఉంటామని ఒక భరోసాను సైతం కల్పించారు. మరొక వైపు ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఇప్పుడు ఏదైతే ఆ విమానం మెడికల్ హాస్టల్ భవనం పైన కుప్పకూలిందో ఆ ప్రాంతాన్ని కూడా ప్రధాని మోదీ పరిశీలిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే మరికొద్ది మంది అధికారులు సైతం ఉన్నారు. ఇప్పటికే ఈ విమాన ప్రమాదం దర్యాప్తు చేపట్టేందుకు ఇటు డీజీసీఏ అధికారులు అలాగే బ్రిటిష్ ఏవియేషన్ ఏజెన్సీ దర్యాప్తు సంస్థలు సైతం రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసి అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇంజన్ల ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అసలు ఇంజన్లు ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి, అంటే టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఎందుకని, అంటే ఫ్యూయల్ కంప్లీట్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, అలాగే టెక్నికల్ సమస్యలు ఏం తలెత్తాయి అన్న పైలట్ తప్పిదమా లేకపోతే సాంకేతిక కారణాలు ఏవైనా ఉన్నాయా అని
లోతుగా అధికారులు సైతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నది ఇప్పుడు చాలా కీలకం కాబోతోంది. అయితే వాటిని డీకోడ్ చేసే ప్రయత్నంలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ అహ్మదాబాద్ లో విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అనంతరం కూడా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం పరిశీలించారు.